హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు ప్రసాద్ టెక్ విజన్. ఫ్రెండ్స్, మనం ఈ ట్యుటోరియల్లో గూగుల్ గో ఎలా యూజ్ చేయాలి, అలాగే గూగుల్ గో మనకి ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి చూడడానికంటే ముందుగా మీ కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్ ద్వారా మరియు మీ నోటిఫికేషన్ ద్వారా పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే బ్లైండ్కి సంబంధించి తెలుగు వాట్సాప్ గ్రూప్, స్మార్ట్ విజన్ అనే గ్రూప్ ఉంది. గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వాలి అని అనుకుంటే ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9160749143. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ గూగుల్ గో వల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మనం ఈ గూగుల్ గోలోనే మనం అన్ని రకాల అప్లికేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంతమంది అడిగారు, సో వాళ్ళ గురించి నేను చేస్తున్నాను. చాలా తక్కువ మంది అడిగారు, అయినప్పటికీ కూడా నేను దీని గురించి కూడా చూపించాలి అని అనుకునే ఉద్దేశంతోనే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే ఇగ్నోర్ చేయండి, రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇక్కడ మనం ముందుగా చూసుకున్నట్లయితే గూగుల్ గో ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. గూగుల్ గో అని మీరు సెర్చ్ చేసినట్లయితే ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే అలా కాకుండా ఇక్కడ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నుంచి కూడా ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసేసుకుని ఉన్నాను. ఇక్కడ నేను మొదటిసారిగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ గూగుల్ గో హోమ్ స్క్రీన్ పైన ఉంది. దీనిపై నేను డబుల్ ట్యాప్ చేశాను. సో ఇక్కడ దీనిపై డబుల్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హిందీలో ఉంది. సో ఇక్కడ కాబట్టి నేను ఇక్కడ కంటిన్యూ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి లాంగ్వేజ్ సెలెక్షన్ అడుగుతుంది. సో మనకి ఏ లాంగ్వేజ్లో కావాలి అని అనుకుంటున్నాం ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఫాస్ట్గా వర్క్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి అంటే ఫాస్ట్గా వర్క్ అవ్వడం అంటే ఇంగ్లీషు ఉండడం వల్ల మనం ఇక్కడ ట్యుటోరియల్ స్పీడ్గా జరుగుతుంది. సో తెలుగు అయితే కొంచెం మనకి స్లోగా చదువుతుంది కాబట్టి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. తెలుగు కావాలంటే మనం తెలుగు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే తెలుగే యూజ్ చేస్తాను మామూలుగా ట్యుటోరియల్ చేయకపోతే. సో ఇక్కడ అలౌ డినై అడుగుతుంది, అలౌ ఇచ్చేద్దాం. సో మనకి ఇక్కడ అలౌ ఇచ్చేసిన తర్వాత మనకి అప్లికేషన్లోకి వచ్చేసాం. సో ఇక్కడ మనం అప్లికేషన్లో ఉన్నాం. ఇప్పుడు గూగుల్ గో అనేది మనకి ఓపెన్ అయిపోయింది. మనం ఏదైతే ఒక మెయిల్ ఐడి ఇచ్చామో ఆ మెయిల్ ఐడిని డిఫాల్ట్గా తీసేసుకుంది. సో కాబట్టి ఎలాంటి మెయిల్ ఐడి ఇచ్చి మళ్ళీ సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం మనకి లేదు. సో అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ అప్లికేషన్ సెట్టింగ్స్. ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ని ముందుగా మనం ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ అప్లికేషన్ సెట్టింగ్స్ అనేది మనకి ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ దీనిపైన డబుల్ ట్యాప్ చేసిన తర్వాత చూస్ వాల్పేపర్, చూస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది. ఇక్కడ మనం డబుల్ ట్యాప్ చేసినట్లయితే మనకి మరిన్ని లాంగ్వేజెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని లాంగ్వేజెస్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనం సెర్చ్ చేయడం కోసం సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, చూస్ చేసుకోమంటుంది. సో కాబట్టి అవసరం లేదు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తాను నేను. సో ఈ లైట్ మోడ్ ఏదైతే ఉందో మనం ఇంటర్నెట్ తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. సో దానికోసం ఇక్కడ మనం లైట్ అనే దానిపైన చెక్ చేయాలి. సో ఇక్కడ మరొకసారి చూద్దాం. మనకి ఇది డేటా సేవ్ అవుతుంది అని చెప్తుంది. సో ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఆన్ చేశాను. సో ఇక్కడతో ఈ ఆప్షన్స్ మనకి ఇంకా దీంట్లో ఏది యూజ్ అయ్యేది లేదు కాబట్టి బ్యాక్ వచ్చేసాను. ఇక్కడ సెర్చ్, వాయిస్ సెర్చ్ ఉన్నాయి. వాయిస్ సెర్చ్తో మనం వాయిస్ ద్వారా మనం ఏదైనా సెర్చ్ చేయాలి, ప్రసాద్ టెక్ విజన్ అని. అట్లా మనం అలా మనం టైప్ చేసుకోకుండా సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే టైప్ చేసి ప్రసాద్ టెక్ విజన్ అని టైప్ చేయాలి. అలాంటప్పుడు ఆ విధంగా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అంటే మనం గూగుల్ బ్రౌజర్లోకి మళ్ళీ వెళ్లకుండా ఇక్కడి నుంచే మనం ఏదైనా మనం సెర్చ్ చేసేసుకోవచ్చు. లెన్స్ డిస్కవర్ ఇమేజెస్. సో ఈ ఇమేజెస్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఒక రిలేటెడ్ టు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి విషయస్ మనం చెప్పుకుంటూ ఉంటామో, ఆ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్లు మనం చెప్పుకుంటూ ఉంటామో ఆ చెప్పుకోవడానికి మనకి ఈ ఇమేజెస్ ఇక్కడ టోటల్గా దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఇమేజెస్ పై గుడ్ మార్నింగ్ ఇమేజెస్, గుడ్ నైట్ ఇమేజెస్, ఇన్స్పిరేషనల్ కోట్స్, లవ్ కోట్స్, బర్త్డే ఇమేజెస్. సో ఈ విధంగా ఉన్నాయి. సో వీటిలో మనం ఏదైనా సరే గుడ్ మార్నింగ్ ఇమేజెస్ అనే దానిపై ట్యాప్ చేస్తే దానికి రిలేటెడ్ అన్ని ఇమేజెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్ చేస్తే
దీన్ని షేర్ చేయొచ్చు, అలాగే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడి నుంచే. ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఇవి కూడా అంతే, మన మూడ్కి ఎలా అయితే ఉన్నామో ఆ విధంగా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఈ గిఫ్ట్స్ ద్వారా. ఒకసారి మనం ట్యాప్ చేద్దాం. ఇక్కడ ఫనీ, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, ఐ లవ్ యూ, క్లాపింగ్, థ్యాంక్ యూ, థమ్స్ అప్, ఓకే, హాయ్, హ్యాపీ బర్త్డే, మిస్ యూ, ఎస్, ఇలాంటివన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో చాలా టైప్ ఆఫ్ మూడ్స్కి సంబంధించిన గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. వీటిని కూడా అదే విధంగా డబుల్ ట్యాప్ లాంగ్ ప్రెస్, షేర్ ఆర్ డౌన్లోడ్, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. అక్కడ ఇక్కడ మనం యూట్యూబ్, దీనిపైన మనం ట్యాప్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా యూట్యూబ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ట్యాప్ చేసి చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యూట్యూబ్లోకి మనం ఎంటర్ అయిపోయాం. సో ఈ విధంగా మనం యూట్యూబ్ని ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచే. సో దీనివల్ల మనకేంటంటే చాలా డేటా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మనం వేరే దగ్గరికి వెళ్ళి అప్లికేషన్స్ ఓపెన్ చేసుకోకుండా ఇక్కడి నుంచే అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో అలాగే ఇంకా నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం మనం. డౌన్లోడ్స్, ఆల్ యాప్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ ఫేస్బుక్ పై కూడా మనం ట్యాప్ చేయగానే మనకి అకౌంట్తో లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే, లాగిన్ అయితే కామన్. సో ఇది ఒక్కొక్కసారి ఇలా వస్తుంది ఇంటర్నెట్ చాలా స్లో ఉన్నప్పుడు. సో కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇవి షార్ట్ కట్స్, ఇవి ఓన్లీ షార్ట్ కట్స్ కాబట్టి ఇలా ఉంటున్నాయి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనం దీన్ని ఫేస్బుక్ ద్వారా ఇక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు, లేదా మనం ఫేస్బుక్ని ఇన్స్టాల్ చేసుకుని కూడా లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఇది మనకి ఏదైతే ఉందో అది షార్ట్ కట్ కాబట్టి మనకి లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇక్కడ ఫేస్బుక్ నాకైతే ఇంతకుముందు నేను ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉన్న ప్లేస్లో చూసినప్పుడు డైరెక్ట్గా అది అడిగేసింది, ఎట్లా అంటే లాగిన్ అవ్వమని చెప్పి. ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే అడిగింది. ఇవన్నీ షార్ట్ కట్స్. సో క్లిక్బజ్, ఫ్లిప్కార్ట్, వికీపీడియా, ఓరా, యాడ్ న్యూ యాప్ టు గూగుల్ గో హోమ్ స్క్రీన్ అని ఉంది. సో ఇక్కడ మనం దీనిపై ట్యాప్ చేసినట్లయితే ఏదైనా ఒక అప్లికేషన్ లేని దాన్ని మనం దీని హోమ్ స్క్రీన్ పైన యాడ్ చేసుకోవచ్చు, హోమ్ స్క్రీన్ పైన లేని దాన్ని. సో ఇక్కడ మనం ఒకసారి పైకి వెళ్దాం. ఆల్ యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మనం ఇంతకుముందు ట్యాప్ చేసాం కాబట్టి రిలేటెడ్ రావట్లేదు. ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ నేను సోషల్ పై ట్యాప్ చేశాను ఇంతకుముందు ఇన్స్టాల్ చేసినప్పుడు. సో అది డిఫాల్ట్గా అలా ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనకి సోషల్కి సంబంధించి ఫస్ట్ చూపిస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే సోషల్, గేమ్స్, స్పోర్ట్, సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో మనకి ఏది కావాలంటే దానిలో మనం చూస్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం. ఈ సోషల్ అయిపోయిన తర్వాత వేరే వస్తాయి. ఇక్కడ ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్, బుక్ మీ షో, హాట్స్టార్, డైలీమోషన్, జీ5, వుడ్, సోనీ లైవ్, D2 అవర్స్, గూగుల్కి సంబంధించినవి ఇక్కడ నుంచి హెడ్డింగ్, గూగుల్ ప్లే, మ్యాప్స్ గో, గూగుల్ న్యూస్, ట్రాన్స్లేట్, ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ హెడ్డింగ్స్ కామన్గా ఇంతకు ముందు ఉన్నాయి. నేను ట్యాప్ చేశాను వేరే దగ్గర నేను ఈ అప్లికేషన్ చెక్ చేయడం కోసం. కాబట్టి అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఈ సోషల్లో ఉండిపోయింది. నేను ఇప్పుడు దాన్ని చెక్ చేస్తాను, మళ్ళీ ఒకసారి ఆప్షన్ని చెక్ చేసి చూసుకోవచ్చు. సో మీకైతే డైరెక్ట్గా హెడ్డింగ్స్ అక్కడ ఉంటాయి. స్పోర్ట్ అని, ఎంటర్టైన్మెంట్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి, సోషల్ అని. సో అక్కడే మీకు ఒక 6-7 అట్లా కేటగిరీస్ ఉన్నాయి. సో మీరు దానిలో ఏది కావాలో దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సెర్చ్ గురించి ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. సో కాబట్టి ఇది గూగుల్ గోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వరకు. సో మనం ఈ గూగుల్ గోని యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే ఇంటర్నెట్ చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అలాగే మనం ఏదైతే డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసుకున్న యాప్ ఉందో దానిలోకి అయితే డైరెక్ట్గానే రీడైరెక్ట్ అయిపోతుంది. అలాగే మనం ఇన్స్టాల్ చేసుకొని కొన్ని అప్లికేషన్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేసుకోకుండా కూడా ఇక్కడి నుంచి మనం లాగిన్ అయిపోయి ఈ గూగుల్ గో నుంచి యూస్ చేసేసుకోవచ్చు. సో అది డైరెక్ట్గా వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. కొన్ని అప్లికేషన్స్ అయితే, షార్ట్కట్ అప్లికేషన్స్ని అయితే వెబ్సైట్కి తీసుకువెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనం లాగిన్ అయిపోయి మనం ఈ గూగుల్ గో యూస్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు.
సో ఈ గూగుల్ గో ద్వారా మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఇది చాలామంది అడిగారు. సో కాబట్టి దీనికోసం నేను ఈ వీడియో గురించి కూడా చేశాను. సో కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్.